నేను డీసీపీ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. అండ్ డీసీపీ గారు క్లియర్ గా చెప్పారు అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్, గాంజా ఏమైతే దొరకలేదు మాకు. కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తికి, దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు కిట్లతో వస్తారు కాబట్టి అక్కడ టెస్టులు చేస్తే ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఎవరు తీసుకున్నారు ఏంటో అనేది. బట్ మీరు చెప్పేదానికి అండ్ డీసీపీ గారు చెప్పిన దానికి అండ్ 99.9% మ్యాచ్ అవుతుంది. కానీ మరి పాజిటివ్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఏం చెప్తారు దానికి? అదే అండి, నిన్న డీసీపీ గారు చెప్పారు కదా, ఇట్లా బర్త్డే పార్టీ జరుపుకున్నారు, ఎవరు లేరు అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అండ్ లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది, విదేశీ లిక్కర్ అసలు లేనే లేదు అక్కడ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరికి టెస్టులు చేయగా నన్ను అందరినీ కూడా టెస్టులు చేసిర్రు, యూరిన్ టెస్ట్ అంతా. టెస్టులు చేసిన తర్వాత అందరికి నెగిటివ్ వచ్చింది, ఒక పర్సన్ కి పాజిటివ్ వచ్చింది. అది కూడా అతను ఎక్కడో తీసుకున్నాడని చెప్పి కూడా తేలింది, అది పోలీస్ వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 1 week 10 days బ్యాక్ తీసుకున్నట్టు, ఎక్కడో ఏదో పార్టీలు తీసుకున్నట్టు. అయితే అది ఎక్కడో తీసుకున్న దానికి అది మన మీద రుద్దడం, మన పార్టీలో ఊహించగలుగుతామా మనం ఇలా అంతా జరుగుతుందని మనకు తెలియదు కదా. సో మనం ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటున్నాం, వాళ్ళు అనుకోకుండా సడన్ గా సివిల్ డ్రెస్ లో వస్తే వాళ్ళు పోలీసులని ఎట్లా అనుకుంటాం మనము, చెప్పండి.